రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పర్యటించారు. స్వచ్ఛ పాఠశాల మనబడి మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా ఆయన స్వయంగా చీపురు పట్టి ప్రభుత్వ పాఠశాలను శుభ్రం చేశారు. పట్టణంలోని కుసుమ రామయ్య స్కూల్లో బీజేపీ కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యా కమిటీ నాయకులతో కలిసి బండి సంజయ్ తరగతి గదులను క్లీన్ చేశారు. ప్రధాని మోడీ 12 ఏళ్ల విజయవంతమైన పాలనను పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టినట్టు బండి సంజయ్ వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న ఆయన గతంలో లాగే ఈ ఏడాది కూడా మోడీ గిఫ్ట్ పేరుతో విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేస్తామని ప్రకటించారు. ఈ నెల 21 వరకు కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహిస్తామని, ఎల్లుండి అన్ని స్కూళ్లలో ర్యాలీలు ఉంటాయని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. అది వాటర్ 12 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి యొక్క విజయవంతమైనటువంటి పాలన సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహించడం, సేవా కార్యక్రమాలు నిర్వహించడం, రైతు సమ్మేళనాలు గాని, యువ సమ్మేళనం గాని, మేధావుల సమ్మేళనం గాని, ఇట్లా అనేక రకాల కార్యక్రమాలు నిర్వహించే ప్రయత్నం చేస్తున్నాం. దేశంలో ఎక్కడ లేని విధంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో స్వచ్ఛ పాఠశాల, మన బాధ్యత, స్వచ్ఛ పాఠశాల పేరుతోని ఈ రోజు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో అన్ని పాఠశాలను శుభ్రం చేయడం. ఈ నెల 15వ తారీఖు నుంచి పాఠశాల తెరవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఒక బాధ్యతగా ఒక సేవా కార్యక్రమం చేయాలని చెప్పి ఉద్దేశంతో, ఒక స్ఫూర్తిదాయకమైన కార్యక్రమం ఉండాలని చెప్పి ఉద్దేశంతో రాజకీయాలకు అతీతంగా పిలుపు భారతీయ జనతా పార్టీ అయినప్పుడు కూడా ఇక్కడ కండువ లేకుండా ఏం లేకుండా అన్ని పార్టీల భాగస్వామ్యము, అందరం కలిసి మన పాఠశాలను మనం శుభ్రం చేసుకుందామని చెప్పి ఒక ఆలోచనతో, ఒక ప్లాన్ ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం ఈ కార్యక్రమాన్ని ఈరోజు పార్లమెంటు నియోజకవర్గానికి పూర్తి స్థాయిలో విజయవంతమైంది. నేను ఇలా కన్వెన్షన్ బయలుదేరిన రాంగ్ అనేక పాఠశాలలు తిరిగి వస్తున్నా. ఎక్కడ పోయినా కూడా ప్రజలు, కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థలు, యువత అంతా కలిసి కూడా ఆ పాఠశాల శుభ్రం చేస్తున్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో అన్ని పాఠశాలలను మాకు చేతనైన స్థాయిలో ఇవాళ శుభ్రం చేయడం జరిగింది. ఇది ఒక వినూత్నమైన కార్యక్రమము, ఒక మంచి కార్యక్రమం. పాఠశాలలో అనేక పాఠశాలను అభివృద్ధి చేసేటువంటి బాధ్యతను తీసుకున్నాను. దాంతోపాటు ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి నిరుపేద విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో గతంలో మోడీ గిఫ్ట్ పేరుతోని దాదాపు 20,000 సైకిళ్లను గత సంవత్సరము ప్రభుత్వ పాఠశాల 10th గర్ల్స్ బాయ్స్ అందరికీ ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం కూడా మోడీ గిఫ్ట్ పేరుతోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివేటువంటి 10th గర్ల్స్ బాయ్స్ అందరూ కూడా సైకిల్స్ ఇస్తాం. ఈ సంవత్సరం కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివే 10th గర్ల్స్ బాయ్స్ ఎగ్జామ్ ఫీజు కూడా నా శాలరీ నుంచే ఇవి ఈసారి చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాం.